హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ కాకరకాయ ఉల్లికారం. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. వేడివేడి అన్నంలోకి కలుపుకొని తినడానికి చాలా బాగుంటుంది. ముందుగా కాకరకాయల్ని శుభ్రంగా కడిగి ఈ విధంగా చక్రాలుగా కట్ చేసుకుని ఇందులోకి పావు స్పూను పసుపు, పావు స్పూను సాల్ట్ వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక 10 నిమిషాల సేపు పక్కన పెట్టుకోవాలి. ఇలా చేయడం వలన కాకరకాయ లోపల ఉండే చేదు అంతా వాటర్ రూపంలో బయటికి వస్తుంది. ఇప్పుడు ఉల్లికారం తయారు చేయడం కోసం మిక్సీ జార్లోకి 1 కప్పు వరకు ఉల్లిపాయ ముక్కలు, రుచికి తగ్గట్టుగా కారం, 1 స్పూను జీలకర్ర, రుచికి తగ్గట్టుగా సాల్టు, కొన్ని వెల్లుల్లి రేఖలు వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే ఉల్లికారం రెడీ అవుతుంది. ఈ ఉల్లికారం తోటి మనం చాలా రకాల కూరలని తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు కూరని తయారు చేయడం కోసం ప్యాన్లోకి ఆయిల్ వేసుకోవాలి. 1 పావు కప్పు వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో కాకరకాయ ముక్కల్ని కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. మీకు చేదు అంతగా ఇష్టం లేనట్లయితే ఆయిల్లో వేసేటప్పుడే కాకరకాయ ముక్కల్ని పిండి వేసుకుంటే వాటర్ రూపంలో చేదంతా బయటికి వచ్చేస్తుంది. లేదు అనుకుంటే నార్మల్గా అయినా వేసుకుని ఫ్రై చేసుకోవచ్చు. ఈ విధంగా కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. నార్మల్గా ఐరన్ ప్యాన్లో చేసుకుంటే ఉల్లికారం అడుగు అంటి చాలా టేస్టీగా ఉంటుంది. అదే నాన్ స్టిక్ ప్యాన్లో కంటే ఎక్కువ రుచిగా ఉంటుంది ఐరన్ ప్యాన్లో చేస్తే. ఈ విధంగా బాగా ఫ్రై చేసుకుని ముక్క మగ్గిన తర్వాత ఇందులోకి మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న ఉల్లికారాన్ని వేసుకోవాలి. ఉల్లికారం వేసిన తర్వాత బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ కూర వేడివేడి అన్నంలోకి కలుపుకుని తినడానికైనా, సాంబారు పులుసుల్లోకి నలుచుకోవడానికైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా ఉల్లికారం వేసిన తర్వాత బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఆయిల్ పైకి వచ్చే వరకు కలుపుతూ బాగా మగ్గించుకోవాలి. ఈ విధంగా ఒకసారి చేసి చూడండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా ఆయిల్ పైకి సెపరేట్ అయ్యే వరకు కలుపుతూ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత చివరిగా ఇందులోకి కరివేపాకుని వేసుకుని మరొకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ ఉల్లికారం రెడీ అయినట్లే. చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోలను చూడడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.